మిమ్మల్ని ఒక స్నేక్ బైట్ చేసింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి? అయితే మనకి మూవీస్లో ఏం చూపిస్తారంటే స్నేక్ బైట్ చేసిన చోట ఆ పాయిజన్ని పీల్చేసి పక్కకు పీల్చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. అయితే నిజానికి మనం అసలు అలాగా చేయకూడదు. ఎందుకంటే అలా మనం చేస్తే మనం స్నేక్ బైట్ చేసిన చోటతో పాటు మన నోటిని కూడా కొంచెం రిస్క్లో పెడుతున్నట్టే. ఎందుకంటే ఆ పాయిజన్ ఇంకా మన మౌత్లో నుంచి బాడీలోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తారంటే స్నేక్ బైట్ చేసిన చోట ఐస్ క్యూబ్స్ తీసుకుని రుద్దుతూ ఉంటారు. అయితే అలా కూడా చేయకూడదు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే ఆ పాము కరిచిన చోట సోప్ వాటర్తో కొంచెం వాటర్ పోసి క్లీన్ చేయాలి. ఆ పాము కరిచిన చోట నుంచి కొంచెం పైకి ఒక కట్టు కట్టండి. ఆ వెనం పైకి పాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. కాకపోతే మరీ అంత టైట్ గా కట్టకండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అస్సలు లేట్ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అప్పుడు డాక్టర్స్ యాంటీ వెనం ఇస్తారు. ఎవరినైతే పాము కరిచిందో వాళ్ళని ఇంకా త్వరగా కాపాడొచ్చు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడకూడదు. అంటే టెన్షన్ పడితే హార్ట్ బీట్ ఎక్కువగా పెరిగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది. అప్పుడు స్నేక్ వెనం తొందరగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా వీలైతే స్నేక్ బైట్ చేసి మిమ్మల్ని ఎంత టైం అవుతుందో కూడా నోట్ చేసుకోండి. అది ఏ టైప్ ఆఫ్ స్నేకో గుర్తుపెట్టుకోండి. అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తూ ఉంటారు. వైఫ్ని స్నేక్ బైట్ చేసిద్ది అనమాట. అయితే అప్పుడు ఆ హస్బెండ్ ఏం చేస్తాడంటే అది ఎలాంటి స్నేకో తెలియట్లేదని చెప్పి డాక్టర్కి చెప్పడానికి ఇబ్బంది అవుద్దేమో అనుకుని తన వైఫ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడంతో పాటు ఆ స్నేక్ని కూడా తీసుకెళ్ళిపోతాడు అనమాట.